హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక స్పెషల్ పర్సన్ గురించి తెలుసుకుందాము. అతను తిరగడానికి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు, ఒక లగ్జరీ కారు, హైదరాబాద్లో 2 ఇండ్లు, అతని పిల్లలు చదివేది ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే అతను ఒకవేళ జాబ్ చేస్తే అతని నెల జీతం ఎంత అయి ఉండొచ్చు. ఒకవేళ బిజినెస్ చేస్తే అతని బిజినెస్ ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసేది అయి ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండానే అతను ఇంత ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నాడు. అతను ఏం చేసి ఈ రేంజ్ మెయింటైన్ చేస్తున్నా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ మీకు మన చుట్టుపక్కల జరుగుతున్న మోసాల నుంచి బయటపడాలంటే మన ఛానల్ వీడియోస్ చూడండి. కొంచెం అవగాహన వస్తుంది. అరే ఇటువంటివి వేరే దగ్గర జరిగినాయి, వాళ్ళు మోసపోయారు, మనకు కొంచెం జాగ్రత్త ఉండొచ్చు అని కొంచెమన్నా అవగాహన, కొంచెం థాట్ వస్తుంది. మోసాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీడియోస్ చూడండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఏదైనా సరే ఫస్ట్ నుంచి వస్తే కొంచెం క్లియర్ అర్థమవుతుంది. మధ్యలో తీసుకుంటే సరిగ్గా అర్థం కాదు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కొంచెం క్లియర్గా చెప్తా. అతని పేరు షేక్ జానీ. అతనిది నల్గొండ జిల్లా నక్రికల్. అయితే అతను ఇంటర్ ఫెయిల్ అయిండు. 2011లో ఏదైనా ఒకటి పని చేసుకుందాం, ఏదైనా ఒకటి జాబ్ చేసుకుందాం అంటే చెప్పి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నాడు. ఈ కోవిడ్ టైంలో అతని జాబ్ పోయింది. జాబ్ పోయేసరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే ముద్రా లోన్స్ గురించి అతనికి తెలిసింది. ఆ ముద్రా లోన్స్, ఆ ప్రాసెస్ మొత్తం, దానికి సంబంధించిన బాగా వీడియోలు అన్నీ చూసిండు. అతను రిటైర్డ్ సోల్జర్. అతనికి బ్యాంక్ లోన్ కావాలంటే అతని డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నాడు. ఆయనకు లోన్ ప్రాసెస్ చేయించిండు. పనిలో పని అంటని చెప్పి అతని పేరు మీదనే ఇతను సిమ్ తీసుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఏరియా సెర్చ్ చేసిండు. మహిళలు చేసే బిజినెస్ని చూసిండు. అంటే మహిళలు ఇట్లా టైలరింగ్ షాప్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, ఇట్లా కొన్ని మహిళలు చేసే స్పెషలైజ్డ్ బిజినెస్ ఉంటాయి కదా, వాళ్ళు చూసిండు. ఎందుకంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు బయట బోర్డు పెట్టుకుంటారు, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అని. దాంతోపాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుంటారు. ఇతను అవన్నీ చూసి కాంటాక్ట్ నెంబర్ నోటేట్ చేసుకొని వచ్చి ఈ సిమ్ తోటి వాళ్ళకు ఫోన్ చేసేది. కాల్ చేసి, మీకు ముద్ర లోన్ ఇప్పిస్తాను, నా పేరు హరినాథరావు, నేను ఈ ముద్ర లోన్కి సంబంధించిన దాంట్లో కొంచెం హై లెవెల్లో ఉంటా అంటని చెప్పి వాళ్ళకు కాల్ చేస్తాడు. మీకు ముద్ర లోన్ ఎంత కావాలన్నా ఇప్పిస్తా, నాకు 2% కమిషన్ ఇవ్వాలంటని అంటాడు. అంటే 1,02,000 కమిషన్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుకుంటాడు. తర్వాత వాళ్ళతోటి కొంచెం ప్రాసెస్ కోసం డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకుంటాడు. ఆ ప్రాసెస్ అవుతుందంటని చెప్తాడు. ఏటీఎం కార్డుకి పోయి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మా వాళ్ళు హాస్పిటల్లో పడ్డారు, అది ఇది అంటని చెప్పి ఏవోటి చెప్తాడు. నాకు అమౌంట్ వచ్చేది ఉంది, ఇంకా రాలేదు, మీకు ఇస్తా, నాకు కమిషన్ ఇవ్వండి, మీరు ఎక్కువ ఏమి ఇవ్వకండి అంటని చెప్పి అతని కమిషన్ డబ్బులు అకౌంట్లో వేయించుకొని డ్రా చేసుకుంటాడు. అట్లా అతను మొత్తం 500 మంది మహిళలను మోసం చేసిండు. అందరి దగ్గర కమిషను, ఇంకో అవసరమైన వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ అట్లా తీసుకొని 500 మందిని మోసం చేసి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. అతను నెల సంపాదన 2-3 లక్షల పైనే ఉంటుంది. ఇట్లా అందరినీ మోసం చేసుకుంటూ వస్తుంటే ఒక ఆమె అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అతన్ని అరెస్ట్ చేసి కూపీలాగితే ఇవన్నీ విషయాలన్నీ బయటపడ్డాయి. అతని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మనం జాగ్రత్త ఉండకపోతే మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఏదైనా సరే అడ్వాన్స్గా పైసలు ఇవ్వకండి. అడ్వాన్స్గా పైసలు ఇచ్చిర్రు, ఎవరినైనా నమ్మి పైసలు ఇచ్చిర్రు అంటే మీరు ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి ఇటువంటివి చేయకండి. కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఎంతో కష్టపడితేనే మీకు రోజుకు 1,000-2,000 కూలి పడుతుంటుంది. మీరు ఇటువంటి చేతిలో మోసపోయారు అనుకో, ఇంకా ఆయనతో కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమంది మోసపోవద్దంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలా కొంచెం అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.